మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మరో గొప్ప పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్ని కలలు కని వ్యాపార ఆలోచనలు ఉన్నా పెట్టుబడి తక్కువగా ఉండటంతో వెనుకబడిపోయిన లక్షలాది మంది యువతకు ఆసరాగా మారబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ఆత్మ నిర్భరత దిశగా మెరుగైన అవకాశాలు కలగనున్నాయి. ఆ పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 16.22 లక్షల మంది యువతీ యువకులు దరఖాస్తులు చేశారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులున్నారు. వారి కలలకు బాసటగా పథకం ప్రారంభ దశలోనే 6,250 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 2న తొలి విడతగా ₹1,00,000 యూనిట్లకు ప్రొసీడింగ్లు ఇవ్వనున్నారు. 50,000 రూపాయల వరకు పూర్తిగా, 1,00,000 వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల రూపాయల వరకు 70% సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తారు. ఈ పథకం క్రమ పద్ధతిలో అమలు కానుంది. జూన్ 2 నుంచి 9 వరకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అనంతరం జూన్ 10 నుంచి 15 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గాంధీ జయంతి నాటికి అన్ని యూనిట్లు ప్రారంభం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ పథకం ద్వారా ప్రారంభమయ్యే 5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు రాష్ట్రానికి భారీగా ఉపాధిని అందించనున్నాయి. ప్రతి యూనిట్ సగటున 4.4 మందికి ఉపాధి కల్పిస్తుందన్న గణాంకాల ప్రకారం మొత్తం 22 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో సృష్టించబడతాయని అంచనా. ఇది తెలంగాణ రాష్ట్ర జీఎస్టీపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. ఈ పథకం ఎంత సముచితంగా రూపుదిద్దుకుందో స్పష్టమవుతుంది. మొత్తం లబ్ధిదారులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 80% వరకు ఉన్నారు. వీరిలో బీసీలు 31.44%, ఎస్సీలు 29.36%, ఎస్టీలు 19.59%, 25% మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరగటం ఈ పథకానికి మరింత విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. గతంలో 9.9 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్ లో పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు లోనైన యువతకు ఈ పథకం పెద్ద ఊరటగా మారిందని యువత అంటోంది. అప్పట్లో తిరస్కరించబడిన దరఖాస్తుదారుల్లో చాలా మంది ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసి అవకాశం పొందుతున్నారు. ఈ పథకం విజయవంతంగా అమలైతే రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను స్వయం ఉపాధిలో దేశానికే ఆదర్శంగా నిలిపే అవకాశం ఉంది. యువతలో వ్యాపార భావనను పెంపొందించి నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇది ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పాలి.